గచ్చిబౌలిలో హైడ్రా కూల్చివేతలు చేపట్టారు. సంధ్యా కన్వెన్షన్ సెంటర్ పక్కన అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. గచ్చిబౌలి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాలనీలో నూతనంగా షెడ్లు ఏర్పాటు చేశారు. షెడ్లకు అనుమతులు లేకపోవడంతో హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. లేఅవుట్ నామరూపాలు లేకుండా రోడ్డు పార్కులను కలుపుతూ ఆక్రమించారు. అనుమతులు లేని కట్టడాలను హైడ్రా తొలగించింది. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలను చేపట్టారంటూ హైడ్రాకు ఫిర్యాదులు చేశారు. లేఅవుట్లో తమ ప్లాట్లు కనిపించకుండా నిర్మాణాలు చేపట్టారంటూ ప్లాట్ యజమానులు హైడ్రా అధికారులకు తెలిపారు. సంధ్యా కన్వెన్షన్ మినీ హాలుతో పాటు వంటగదులు, రెస్ట్ రూమ్లను హైడ్రా తొలగించింది. లేఅవుట్ను ఆక్రమించి నిర్మించిన రేకుల ఫెన్సింగ్ను సైతం జేసీబీలతో తీసేశారు. G+2గా నిర్మించిన 3 ఐరన్ షెడ్లను తొలగిస్తున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. గచ్చిబౌలిలో హైడ్రా కూల్చివేతలు చేపట్టారు. సంధ్యా కన్వెన్షన్ సెంటర్ పక్కన అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. గచ్చిబౌలి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాలనీలో నూతనంగా షెడ్లు ఏర్పాటు చేశారు. షెడ్లకు అనుమతులు లేకపోవడంతో హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. లేఅవుట్ నామరూపాలు లేకుండా రోడ్డు పార్కులను కలుపుతూ ఆక్రమించారు. అనుమతులు లేని కట్టడాలను హైడ్రా తొలగించింది. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలను చేపట్టారంటూ హైడ్రాకు ఫిర్యాదులు చేపట్టారు. లేఅవుట్లో తమ ప్లాట్లు కనిపించకుండా నిర్మాణాలు చేపట్టారంటూ ప్లాట్ యజమానులు హైడ్రా అధికారులకు తెలిపారు. సంధ్యా కన్వెన్షన్ మినీ హాల్తో పాటు వంటగదులు, రెస్ట్ రూమ్లను హైడ్రా తొలగించింది. లేఅవుట్ను ఆక్రమించి నిర్మించిన రేకుల ఫెన్సింగ్ను సైతం జేసీబీలతో తీసేశారు. G+2గా నిర్మించిన 3 ఐరన్ షెడ్లను తొలగిస్తున్నారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. గచ్చిబౌలిలో హైడ్రా కూల్చివేతలు చేపట్టారు. సంధ్యా కన్వెన్షన్ సెంటర్ పక్కన అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. గచ్చిబౌలి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాలనీలో నూతనంగా షెడ్లు ఏర్పాటు చేశారు. షెడ్లకు అనుమతులు లేకపోవడంతో హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. లేఅవుట్ నామరూపాలు లేకుండా రోడ్డు పార్కులను కలుపుతూ ఆక్రమించారు. అనుమతులు లేని కట్టడాలను హైడ్రా తొలగించింది. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలను చేపట్టారంటూ హైడ్రాకు ఫిర్యాదులు చేశారు. లేఅవుట్లో తమ ప్లాట్లు కనిపించకుండా నిర్మాణాలు చేపట్టారంటూ ప్లాట్ యజమానులు హైడ్రా అధికారులకు తెలిపారు. సంధ్యా కన్వెన్షన్ మినీ హాల్తో పాటు వంటగదులు, రెస్ట్ రూమ్లను హైడ్రా తొలగించింది. లేఅవుట్ను ఆక్రమించి నిర్మించిన రేకుల ఫెన్సింగ్ను సైతం జేసీబీలతో తీసేశారు. G+2గా నిర్మించిన 3 ఐరన్ షెడ్లను తొలగిస్తున్నారు.
గచ్చిబౌలిలో హైడ్రా కూల్చివేతలు చేపట్టారు. సంధ్యా కన్వెన్షన్ సెంటర్ పక్కన అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. గచ్చిబౌలి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాలనీలో నూతనంగా షెడ్లు ఏర్పాటు చేశారు. షెడ్లకు అనుమతులు లేకపోవడంతో హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. లేఅవుట్ నామరూపాలు లేకుండా రోడ్డు పార్కులను కలుపుతూ ఆక్రమించారు. అనుమతులు లేని కట్టడాలను హైడ్రా తొలగించింది. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలను చేపట్టారంటూ హైడ్రాకు ఫిర్యాదులు చేశారు. లేఅవుట్లో తమ ప్లాట్లు కనిపించకుండా నిర్మాణాలు చేపట్టారంటూ ప్లాట్ యజమానులు హైడ్రా అధికారులకు తెలిపారు. సంధ్యా కన్వెన్షన్ మినీ హాలుతో పాటు వంటగదులు, రెస్ట్ రూమ్లను హైడ్రా తొలగించింది. లేఅవుట్ను ఆక్రమించి నిర్మించిన రేకుల ఫెన్సింగ్ ను సైతం జేసీబీలతో తీసేశారు. G+2గా నిర్మించిన 3 ఐరన్ షెడ్లను తొలగిస్తున్నారు. అయితే భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. రైట్. గచ్చిబౌలిలో హైడ్రా కూల్చివేతలు చేపట్టారు. సంధ్యా కన్వెన్షన్ సెంటర్ పక్కన అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా న్యూస్ రూమ్ నుంచి శేఖర్ లైవ్ ద్వారా అందిస్తారు. శేఖర్. సంధ్యా సారీ శశిరేఖ సంధ్యా కన్వెన్ హలో శేఖర్. రైట్. షేర్లింగంపల్లి మండలంలో గచ్చిబౌలిలో సర్వే నెంబర్ 124, 127 సర్వే నెంబర్లలో ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు దగ్గర 162 ప్లాట్లు కొనుగోలు చేశారు. ఇదే ఏదైతే సంధ్యా కన్వెన్షన్ పక్కనే ఇది అనుకుని ఉన్న ఈ ప్లేస్లో ప్రధాన సంధ్యా కన్వెన్షన్కి చెందిన శ్రీధర్ రావు కొంతమంది ఈ వ్యక్తులు వీరి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఈ లేఅవుట్కు సంబంధించి నామరూపాలు లేకుండా వాళ్ళు భారీ షెడ్ల నిర్మాణము, అక్రమ నిర్మాణాలు 2 ఫ్లోర్లుగా అంటే G+1, 2గా ఒక షెడ్ల నిర్మాణం చేపట్టడంతో ఆ ప్లాట్లకు సంబంధించిన 162 ప్లాట్లకు సంబంధించిన ఓనర్లు కొంతమంది అక్కడికి వెళ్ళి హైడ్రాకు గతంలో కూడా కంప్లైంట్ చేశారు. పలు పర్యాయాలు వాళ్ళు చాలాసార్లు కంప్లైంట్ చేసిన పరిస్థితి హైడ్రా అధికారులకు. ఇదే విషయం పైన అంటే ఏదైతే సంధ్యా కన్వెన్షన్ పక్కనే ఉన్నదో దాన్ని మినీ హాల్గా చేసి శ్రీధర్ రావు కో అండ్ వాళ్ళు వంటగదులు, మినీ హాల్ ఏర్పాటు చేయడంతో దీనిపైన ప్లాట్ కొనుగోలుదారులు ఆ లేఅవుట్ ఉంటుందో దాంట్లో కనీసం చూద్దామన్న ప్లాట్లకు సంబంధించిన నామరూపాలు వాటికి సంబంధించిన ఏం లేకుండా చేశారు అని చెప్పేసి హైడ్రా అధికారులకు వాళ్ళు కంప్లైంట్ ఫిర్యాదు చేయడంతో హైడ్రా అధికారులు నేటి ఉదయం రంగంలోకి దిగిన పరిస్థితి. సంధ్యా కన్వెన్షన్ ఆనుకుని ఉన్న ఏదైతే ఆ మినీ హాల్ కావచ్చు, G+2గా వేసిన రేకుల షెడ్ల నిర్మాణం కావచ్చు, అక్రమ నిర్మాణాలను ఆ షెడ్ల నిర్మాణాలను పూర్తిగా భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఈరోజు ఉదయం నుండే హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టింది. అంటే గతంలో చూసుకున్నట్లయితే మొదటి నుంచి కూడా ఇది వివాదాస్పదంగా చాలాసార్లు పలుమార్లు ఆ కాలనీకి చెందిన వాళ్ళు ఎన్నోసార్లు ఆ ప్లాట్లకు చెందిన వాళ్ళు కంప్లైంట్ చేశారు. GHMCకి కూడా లెటర్ ఇచ్చారు. ఫైనల్గా ఒక కోర్టు రిట్ కూడా పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి ఇదే అంశం పైన. కానీ దీనిపైన హైడ్రా అధికారులు కూడా గతంలో కొంతమంది విజిట్ చేసి పునఃపరిశీలించి వెంటనే యాక్షన్ తీసుకుంటామని తెలపడం జరిగింది. మొత్తానికి ఈరోజు ప్రభుత్వం హైడ్రాకు సంబంధించి అధికారులు నేడు ఉదయం నుంచే రంగంలోకి దిగిన పరిస్థితి, నేలమట్టం చేసిన పరిస్థితి. అక్కడ అక్రమ నిర్మాణాలను ఏదైతే ప్లాట్ కొనుగోలుదారుల ఫిర్యాదు మేరకు అక్రమంగా భారీ షెడ్ల నిర్మాణం కావచ్చు, వంటగదులు కావచ్చు, రెస్ట్ రూములు కావచ్చు, వాళ్ళు అక్రమంగా నిర్మించిన ప్రతి కట్టడాన్ని నేలమట్టం చేసిన పరిస్థితి. ఆ రేకుల షెడ్ల నిర్మాణాన్ని జేసీబీలను తీసుకెళ్లి భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఈరోజు ఉదయం నుంచే కూల్చివేతలు చేసి ఏదైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటిని ఈరోజు మాత్రం నేలమట్టం చేసిన పరిస్థితి. అంతేకాకుండా హైడ్రా అధికారులు ఈ సందర్భంగా అక్కడ మాట్లాడుతూ కూడా ఇలాంటి అక్రమ నిర్మాణాలు ఎక్కడ చేపట్టినా మా దృష్టికి వచ్చినా ఫిర్యాదు చేసినా వెంటనే రంగంలోకి దిగి అక్రమ నిర్మాణదారులు ఎవరైతే ఉన్నారో ఈ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారో వీటిని వెంటనే హైడ్రా రంగంలోకి దిగి సమస్యని పరిష్కరిస్తుంది అని చెప్పేసి కూడా ప్రకటన చేయడమే కాకుండా ఈ త్వరలో హైడ్రాకు సంబంధించి కూడా బుద్ధభవన్లో హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ప్రారంభించబోతున్నాము. సీఎం రేవంత్ రెడ్డి ఈ పోలీస్ స్టేషన్ ప్రారంభిస్తారు. వెంటనే హైడ్రా రంగంలోకి దిగడం, ఇలాంటి అక్రమార్కులు ఎవరైతే ఆక్రమణలు చేసి ఇతరుల భూముల్ని ఆక్రమించి సంధ్యా కన్వెన్షన్కి సంబంధించి ఎవరైతే శ్రీధర్ రావు అని పేరు వినబడుతుందో దాన్నే తన ఆధ్వర్యంలో ఏదైతే నిర్మాణాలు అక్రమ నిర్మాణాలే కాకుండా అనుమతులు లేకుండా ఎలాంటి అనుమతులు లేకుండా షెడ్లు, గోదాముల నిర్మాణమే కాకుండా రెస్ట్ రూమ్లు, వంటగదులు లాంటి ఈ కార్యకలాపాలు ఏదైతే జరిగాదో దీనిపైన మాత్రం మొత్తానికి 162 మంది ప్లాట్లకు సంబంధించిన వాళ్ళు కంప్లైంట్ ఫిర్యాదు చేయడంతో హైడ్రా రంగంలోకి దిగడంతో అంతా అక్కడ ప్రశాంతంగా నేలమట్టం అయితే జరిగిన పరిస్థితి మాత్రం మనకు కనబడుతున్నది. అంతేకాదు ఆ ప్లాట్లకు సంబంధించిన ఎవరైతే ఓనర్లు ఉన్నారో వాళ్ళందరూ హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే ఇతరులు ఏదైతే సంధ్యా
సంధ్యా కన్వెన్షన్ ఉందో దాన్ని ఆనుకుని ఆ ఓనర్ ఏదైతే ఉందో ఇక్కడ ఇతరులు కొనుగోలు చేశారనే ఒక మినిమం ఆలోచన కూడా లేకుండా దాన్ని ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టడం పైన బగ్గుమంటూ ప్లాట్ల ఓనర్లు, దానికి సంబంధించిన వాళ్ళు, బాధితులందరూ లబోదిబోమంటూ హైడ్రాను కలవడం, హైడ్రా వాళ్ళు రంగంలోకి దిగడం, ఈ అక్రమ నిర్మాణాలపైన ఇలా ఉక్కుపాదం మోపినట్టుగా మాత్రం చెప్పుకుంటున్న పరిస్థితి శశిరేఖ. శేఖర్, అలాగే సంధ్యా కన్వెన్షన్ మీద దాదాపుగా 1 year నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి, అయినా కూడా అధికారులు ఎందుకు పట్టించుకోలేదు? ఎస్ అంటున్నారు. సంధ్యా కన్వెన్షన్కి సంబంధించి ఎవరైతే అతను ఉన్నారో ఆ శ్రీధర్రావు అనే వ్యక్తి కొంత మందిని ఎవరినో అధికారులని ఏదో చేసి మాట్లాడుతున్నారు అని చెప్పేసి కొంత టాక్ నడిచినా కూడా ఫైనల్గా ఒక 1 year నుంచే కంప్లైంట్స్ ఇస్తున్నామని ప్లాట్లకు సంబంధించిన వాళ్ళు కొంతమంది స్టార్టింగ్ ఎవరైతే ఆక్రమణకు గురి చేశారో ఆ టైంలో 160 ప్లాట్లు 122 మంది అక్కడ ప్లాట్లు కొనుగోలు చేశారు శశిరేఖ. వాళ్ళు ఒకరిద్దరు మాత్రమే కంప్లైంట్ ఇవ్వడము, దానిపైన హైడ్రాకు ఎన్నోసార్లు జిహెచ్ఎంసీలో కూడా కంప్లైంట్ ఇచ్చారని తెలుస్తున్నది. కానీ ఇదే విషయం పైన ఫైనల్గా ఒకరు పోయి 10 మంది పోయి ఆ 122 మంది ఈరోజు హైడ్రాకు ఫిర్యాదులు చేయడంతో హైడ్రా దాన్ని పరిశీలించి రంగంలో దిగిన పరిస్థితి మాత్రం కనబడుతున్నది. వాళ్ళు మొదటి నుంచి కంప్లైంట్ ఫిర్యాదు చేసుకుంటూ వస్తున్నారనేది మాత్రం నిజమే శశిరేఖ. అది ఓకే, రైట్. థ్యాంక్ యూ శేఖర్.